ఒకానొక సందర్భంలో ఒక దైవ సేవకుని ఇంటికి ప్రార్థనకని వెళ్ళాను. ఎందుకంటే ఆ దైవ సేవకుని భార్యకు ఒక ఆపరేషన్ జరిగిందండి, క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగితే నేను వాళ్ళ ఇంటికి ప్రార్థనకని వెళ్ళాను. ప్రార్థనకని వెళితే నేను రెజినా కూర్చున్నాం. మేము పోయి ఆంటీ ఏం కాదులేండి, దేవుడు స్వస్థపరుస్తాడు, ఇవి మేము చెప్పాలనుకొని ఏదో ప్రార్థనాపరంగా తలంపులు కలిగి వెళ్ళిపోతే ఆమెను చూసిన వెంటనే ప్రైజ్ ది లార్డ్ ఆంటీ బాగున్నారా, ఆపరేషన్ బాగా జరిగిందా, సుధీర్ మీరు ప్రార్థన చేయడానికి వచ్చారు కదా అనేది. అవునా ఆంటీ అన్నాం. అప్పుడు ఆమె ఏమని తెలుసా, ఈ ఏజ్లో షుగర్ ఉంటే కంటి జబ్బు వస్తుంది, మామూలే. ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా కంటి జబ్బు వస్తుంది, ఆ తర్వాత ఇంకొకటి ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది, ఆ తర్వాత చచ్చిపోతాం, ఇది మామూలే. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటిది. ఆమె వయసు అప్పటికి 50 సంవత్సరాలు. ఆమె ఎలాంటి డెసిషన్ లేకొచ్చిందంటే, ఇక నాకు షుగర్ ఉంది, షుగర్ తర్వాత కంటి జబ్బు వస్తుంది, కంటి జబ్బు తర్వాత ఇంకొకటి వస్తుంది, ఇంకోటి వచ్చిన తర్వాత ఇంక నేను చచ్చిపోతా. నేను అనుకున్నా ఇంకేం ప్రార్థన చేయాలి. ఈమె విశ్వాసం ఇంత స్ట్రాంగ్గా ఉంటే, ఈమె విశ్వాసం ఎంత బలంగా ఉందంటే, ఈ జబ్బు నాదే, నాకు వచ్చేదే, నేను అనుభవించేదే, నేను పొందాల్సిందే, దేవుడు పెట్టిందే ఇది, దేవుడు ఇక స్వస్థపరిచే దాని గురించి ఏం తలంపలే, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఒకవేళ ఈమె అదే తలంపులో ఉంటే ఏ రకంగా ఉండో జీవితాంతం. ఆమె కాఫిన్ బాక్స్ కూడా ఇట్లా ఎత్తుగా ఉండాలి. ఎందుకు తెలుసా, మామూలుగా అందరు కాఫిన్ బాక్స్ స్ట్రైట్గా ఉంటే ఆమె ఎత్తుగా ఉంటుంది. ఎందుకు తెలుసా, ఆమె నడుము వంగిపోయింది కాబట్టి. షీ డిడ్ంట్ యాక్సెప్ట్ దాట్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. చాలా నెలల క్రిందట ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడండి. ఆయన క్యాజువల్గా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో పని మీద వచ్చాడు, ప్రార్థన కాదు, పని మీద వచ్చాడు. పని మీద మాట్లాడుతూ ఉంటే వేరొక సహోదరుడు వచ్చి తను ఏం బిజినెస్ చేస్తున్నాడో చెప్పాడు. ఆ బిజినెస్లో ఏముందంటే ఏదో షుగర్కి ఒక పౌడర్ ఇస్తారంట, దాంతో బాగా అవుతుంది అని నాకు చెప్తున్నాడు. నేను ఈ బిజినెస్ చేస్తున్నాను సార్ నాకు చెప్తుంటే పక్కన నేనేమంటాను తెలుసా, భలే చేస్తున్నారు మీరు బిజినెస్. అల్లోపతి డాక్టర్లు ఇన్ని ఏళ్ళు కష్టపడి మందులతోనే సెట్ చేస్తుంటే మీరేంది పొడి అంటున్నారే, ఏం బాగవుతుంది, బాగా కానే కాదు, షుగర్ బాగా కానే వ్యాధి. ఈయనేమంటున్నాడు తెలుసా, లేదు సార్ మా దగ్గర బాగా అయిందని ఈయన చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా, అసలు బాగానే కాదు, నేనే దానికి రుజువు, నా జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, నేను ఎన్ని సంవత్సరాల నుంచి వాడడం లేదు, ఇది మామూలే. కొన్ని సందర్భాల్లో సాతాను పెట్టే తలంపు ఏంటి తెలుసా, యాక్సెప్ట్ దాట్, నువ్వు అంగీకరించి, ఇది ఇంతేలే, మామూలేలే. నీ జీవితంలో సాతాను చెప్పేటువంటి ఆ తలంపు దగ్గర, నీ స్వస్థత దగ్గర సాతాను ఏం చేస్తాడో తెలుసా, ఒక డోర్ అట్లా ఓపెన్ చేసి పెట్టు, నేను వచ్చిపోతూ ఉంటాను, నేను వచ్చి ఏదో ఒక జబ్బు ఇచ్చిపోతూ ఉంటాను, నా గిఫ్ట్స్ నా దగ్గర ఉంటాయి, నా గిఫ్ట్స్ వ్యాధులు అనేటువంటి గిఫ్ట్స్ నీకు ఇస్తా, నువ్వు తీసుకోవాలి, ఇది మామూలే, ఏజ్ని బట్టి వచ్చేది అనేటువంటి తలంపు తీసుకొని వచ్చాడా, యాక్సెప్ట్ దాట్ అనేటువంటి తలంపు తెచ్చాడా. ఇఫ్ యూ యాక్సెప్ట్ దాట్, దేవుడు అంటున్నాడు ఐ కెనాట్ డూ ఎనీథింగ్. బైబిల్ చూడండి ఏమంటుందో, 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. సాతాను ఏం చేశాడంట, ఆమె నడుముకు కొన్ని కట్లు పెట్టాడంట, దానితో బెండ్ చేశాడంట. ఇది ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, పాతకాలంలో సినిమాలు లేకపోతే రాకముందు ఏమంటారంటే చేతికి దారాలు కట్టుకొని ఆ బొమ్మలతో ఆడించేటువంటి వాళ్ళు. అంటే చాలా డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేస్తే, కూర్చోమంటూ కూర్చుంటుంది ఆ బొమ్మకు. ఎందుకంటే చేతిలో దాని యొక్క మొత్తం అంతా కూడా, ఆ బొమ్మ యొక్క యాక్షన్స్ అన్నీ కూడా పైన ఉండేటువంటి వ్యక్తి వేళల్లో ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సాతాను ఈమెకు కట్టుకట్టాడు. ఎక్కడ కట్టుకట్టాడు అంటే ఈమె నడుముకు కట్టుకట్టాడు కదా. బలహీనపరుచు దయ్యం పట్టి నడుము వంగిపోయి ఉండెను. ఎక్కడ టచ్ చేయలేదు సాతాను, నడుమును మాత్రమే టచ్ చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఈ కట్ల నుండి విడిపింపతగదా. ఈ కట్ల నుండి విడిపింపకూడదా, విడిపించాలి కదా. ఇక్కడ నేను అడ్డుకట్ట వేయాలి కదా, సాతాను తీసుకొని వచ్చేటువంటి ఈ వ్యాధిని నేను అడ్డుకోవాలి కదా. అందుకే కదా ఈ లోకానికి వచ్చాను, బంధించబడిన వారిని విడిపించడానికి, వారి యొక్క బంధకాల నుంచి విడిపించడానికి నేను వచ్చాను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, స్వస్థత ఎప్పుడు కలుగుతుంది తెలుసా, నీ జీవితంలో దేవుని సాతాను ఎక్కడ నేను అటాక్ చేశాడు అక్కడ దేవుని నువ్వు ఆహ్వానించగలిగితే, దేవా నువ్వు ప్రాకారంగా ఉండు, అగ్ని ప్రాకారంగా ఉండు, నాకు స్వస్థత దయచేయి, నాకు ఆరోగ్యం దయచేయి అని దేవుని పైన నువ్వు ఆధారపడితే అప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడు. అదర్వైజ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్, గాడ్ విల్ నాట్ ఇంటర్ఫియర్ అండి. దేవుడు బాగు చేయడు. చాలామంది అంటారు దేవుడు ఉంటే బాగు చేయమని చూద్దాం. దేవుడు ఉంటే బాగు చేయడం కాదు,
దేవుడు నువ్వు నమ్మితే బాగు చేస్తాడు. దేవుడు ఉంటే బాగు చేసేది కాదు దేవుని యొక్క మెథడ్. నమ్ముట నీ వలన అయితే, నువ్వు వ్యాధి ఉంటుంది అని నమ్మేవా, అదే ఉంటుంది. దేవుడు స్వస్థత ఏమాత్రం ఇవ్వడు, ప్రార్థనలకు జవాబులు రావు, వాగ్దానాలు నెరవేరవు. దేవుడు అంటున్నాడు, సాతాను నీ యొక్క ఆరోగ్యం దగ్గర నిన్ను దాడి చేస్తుండగా అక్కడ నేను ప్రాకారముగా ఉంటాను. హల్లెలూయా. ఎలాంటి ప్రాకారం? అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంటాడు. అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా నీ తలంపుల దగ్గర దేవుడు కావలి ఉంటాడు. రెండవదిగా నీ అనారోగ్య విషయాల్లో దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. మూడవదిగా యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తన అన్న ఇంట భోజనం చేయిచు ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. చాలు. ఇక్కడ 2 రకాలైనటువంటి అటాక్స్ను మీ ఎదుట ఉంచుతాను. ఏంటి ఆ అటాక్ అంటే, యోబుకు విస్తారమైన ఆస్తి ఉందండి. ఎంత ఆస్తి అంటే ఊజు దేశంలోనే కాదు, తూర్పు దేశం అంతట్లో కూడా యోబు దీవించబడ్డాడు. సో అది యోబును దేవుడు ఆస్తిపరంగా ఆశీర్వదించాడు. రెండవదిగా ఎక్కడ ఆశీర్వదించాడంటే, అతనికి చాలామంది పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. ఈ పిల్లలు ఒకరిద్దరు కాదు, ఆ దినాన ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాబట్టి ఎక్కువ సంతాన దీవెన, ఆశీర్వాదం అనేటువంటిది ఉండేటువంటిది. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే 2 రకాలైనటువంటి అటాక్ ఒకేసారి సాతాను చేశాడు. ఏంటంటే, యోబు ఆస్తి పైన పడ్డాడు, యోబు కుటుంబం పైన పడ్డాడు. యోబు ఆస్తి పైన, యోబు కుటుంబం పైన పడ్డాడు. 1వ అధ్యాయము 15 నుంచి ప్రారంభమవుతుంది, లేదా 14 నుంచి సాతాను యొక్క అటాక్ ప్రారంభమవుతుంది. అంతకుముందు సాతాను అటాక్ చేయలేకపోయాడు. ఎందుకు అటాక్ చేయలేకపోయాడు తెలుసా? 9వ వచనం చూడండి, 9, 10 వచనాలు. వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అంటే సాతాను దాడి చేయకముందు యోబు పరిస్థితి ఏంటి తెలుసా? యోబు చుట్టూ చూడండి, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా. సాతానుకు ఒక కంచె కనపడుతుందంట. ఏంటి ఆ కంచె తెలుసా? యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ ఒక కంచె ఉందంట. అంటే యోబు ముందుగానే ఏం చేశాడు తెలుసా? దేవా, నా చుట్టూ, నా పిల్లల చుట్టూ, నా భార్య చుట్టూ, నా ఆస్తి చుట్టూ నీ కంచెను ఉంచు ప్రభు అని అడిగితే, అపవాది చూసి అసూయపడి ఏం చేయాలనో దిక్కుదలేక పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయి, ప్రభా, ఊరకై అతడు ఉండలేదు నీ పైన భక్తి, అతని చుట్టూ నువ్వు కంచె వేసావు కాబట్టి ఒక్కసారి తీసేయి ప్రభా, నేను అటాక్ చేస్తా. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క అటాక్ ఏంటి తెలుసా? సాతాను ఎక్కడ అటాక్ చేస్తాడు తెలుసా? నీ ప్రాపర్టీ పైన కన్ను వేస్తాడు, నీ యొక్క ఆస్తి పైన కన్ను వేస్తాడు. ఎందుకు తెలుసా? ప్రాపర్టీని అటాక్ చేస్తే నీ యొక్క కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, నీ యొక్క జీవిత విధానంలో మార్పులు వస్తాయి. అరే ఏంటి, ఇంత మోసం జరిగిందా, ఇంత నష్టం జరిగిందా, ఇలా చేశారా, నా ప్రాపర్టీని తీసుకున్నారా అనేటువంటి తలంపులోనికి మనం వచ్చి, ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, అన్నం తినబుద్ధి కాదు, ఏవేవో తలంపుల మధ్య we go with a lot of pressure and stress and strain. యోబును చూశాడు. యోబు తలంపులకు కావలి ఉంది, యోబు చుట్టూ కావలి ఉంది, యోబు ఆరోగ్యం చుట్టూ కావలి ఉంది, యోబు కుటుంబం చుట్టూ కావలి ఉంది, యోబు యొక్క పిల్లల చుట్టూ కావలి ఉంది, యోబు యొక్క ఆస్తి చుట్టూ కావలిగా ఉంది. నేనేం చేయలేను, ఇది తొలగిపోతేనే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడేటువంటి 3వ విషయం ఏంటి తెలుసా? నీ కుటుంబం చుట్టూ, నీ ఆస్తి చుట్టూ దేవుడు కంచె ఉంచాలని కోరుతుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయన ఏదో నీ హృదయాన్ని కాపాడే దేవుడు మాత్రమే కాదు, నీ రాకపోకల నిన్ను కాపాడే దేవుడు మాత్రమే కాదు, నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క పిల్లలను, నీ యొక్క ఆస్తిని, నా యొక్క ఆస్తిని దేవుడు కాపాడాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట చెబుతున్నందుకు నన్ను క్షమించండి.
క్రైస్తవులకు ఆస్తిపాస్తులపైన జాగ్రత్తలు కానీ కనీస అవగాహన కానీ ఉండదు. అదే అన్యులకు చూడండి, విపరీతమైనటువంటి ప్లానింగ్ ఉంటుందండి, విపరీతమైన ప్లానింగ్ ఉంటుంది. దే విల్ వరీ అబౌట్, దే విల్ ప్లాన్ ఇన్ ఎ సచ్ వే. చాలా తరాలు తినేంతగా వాళ్ళు ఆస్తి కోసం ప్రయాసపడతారు. నేను అనడం ఏంటంటే, నీవు డబ్బును సంపాదించి ఆస్తిని సంపాదించి ఆ యొక్క ఏరియాలోనే నువ్వు ఉండాలని కాదు. దేవుడు అక్కడ కూడా నిన్ను దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, నా కుటుంబంలో జరిగిందే నేను చెప్తాను. మా అమ్మ చనిపోయేంత వరకు నాకు ఎక్కడెక్కడ కడపలో ఏముండో తెలియదండి. మా నాన్నకు తెలుసు, మా నాన్న ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మకు సంబంధించిన కొన్ని సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ దగ్గరికి మేము వెళితే కొన్నప్పుడు వాళ్ళు చూశారే కానీ ఆ తర్వాత వాటి దగ్గరికి పోలేదు. అవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. మొత్తం కడపలో కొన్ని స్థలాలు ఉండేవి మాకు. నాకు అనిపించింది, అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను, ఏంటి కారణం ఇది అంటే, మా నాన్నకు భక్తి ఉంది, ఉద్యోగం ఉంది, దేవుని సేవ చేస్తున్నాడు. కానీ ఒక్క ఏరియాను మా నాన్న నెగ్లెక్ట్ చేశాడు. ఏంటంటే, నా ఆస్తిని దేవుడు కాపాడాలి, లేకపోతే అది ఏదేదో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ దినాన నీ ఆస్తి పైన సాతాను దాడి ఉంది, నీ కుటుంబం పైన సాతాను దాడి ఉంది. అది ఏమనుకుంటావంటే, వాళ్ళు చేశారు, అది వాళ్ళు పాడుబుద్ది, అది వాళ్ళ ఆ రకమైన లక్షణాలు కలిగి నన్ను మోసం చేశారు. నో, అది నీకొచ్చేటువంటి తలంపు. కానీ దాని వెనక సాతాను యొక్క అజెండా ఏంటి తెలుసా? హీ వాంట్ అటాక్ యువర్ ప్రాపర్టీ. నీ యొక్క ఆస్తిని సాతాను దెబ్బతీయాలని చూస్తాడు. యోబు ఏం చేశాడు తెలుసా? ఇది గుర్తించి హీ బిగాన్ టు ప్రే. ప్రతిరోజు నేను మానక పరిచర్యకు వచ్చే వారి కోసం చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, పరిచర్యకు వచ్చే వారి ఆస్తులను కాపాడు ప్రభువా. ఎందుకంటే ఆస్తి చుట్టూ నీ కంచెను ఉంచే స్వభావం నీది. యు ఆర్ హ్యావింగ్ దట్ నేచర్. నీవు కాపాడుతావు. యోబు ఆస్తిని నువ్వు కాపాడావు. దేవా, కాపాడు ప్రభువా. ఎందుకు తెలుసా? వీ మస్ట్ ప్రే ఫర్ దాట్. దాన్ని ప్రక్కన పెట్టవద్దు. 4 weeks బ్యాక్ నేను ఇదే చెప్పాను. ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చాడు, వేరే ప్రాంతం నుంచి వచ్చి చాలా సేవ చేస్తాడు, భక్తిపరుడు, నీతిగా యథార్థంగా జీవిస్తాడు, చాలా యథార్థంగా జీవిస్తాడండి. అవునంటే అవును, కాదంటే కాదు, ఆ రకంగా జీవిస్తాడు. నా దగ్గరకు వచ్చి, తమ్ముడు నీకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ తమ్ముడు అన్నాడు. ఏంటన్నా? ఏం లేదు, నేనున్నటువంటి ఊరి ప్రక్కన నాకు స్థలం ఉంది, అది వేరొకరు కబ్జా చేసేసారు, కాబట్టి ఏం చేయమంటావు అన్నాడు. అన్న, మొట్టమొదటిగా దీని విషయంలో క్షమాపణ కోరండి అన్న. క్షమాపణ ఎందుకు కోరడం తమ్ముడు? వాళ్ళు తీసుకుంటే నన్ను క్షమాపణ కోరమంటావేంటి? ఎందుకు నేను క్షమాపణ కోరాలి? అది కాదన్నా, మనము తప్పు చేసావన్నా ఇక్కడ అన్నాను. ఏం తప్పు అన్నాడు. ఏ రోజైనా నీవు నీ స్థలం దగ్గరికి వెళ్ళి చూసావా, ప్రార్థన చేసావా దాని విషయము అని అడిగా. భలే చెప్పినావు. ఉద్యోగాన్ని నన్ను వదిలిపెట్టి ఆ పొలాల దగ్గరికి పోయి ఆ చుట్టూ తిరిగి ఇది పొలం నాది అని చూసి రమ్మంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. సీరియస్గా, చాలా సీరియస్ అయిపోయాడు నా పైన. అంతవరకు చాలా బాగా డీసెంట్గా మాట్లాడిన వ్యక్తి వెంటనే రియాక్షన్ మారిపోయింది. ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, నాకు 20 స్థలాలు ఉంటే 20 స్థలాల చుట్టూ తిరగాలన్నా నేను? నాకు అనిపించింది, ఓహో అన్న చాలా ఫైర్లో ఉన్నాడు, కొంచెం చల్లబరచాలంటే, అన్న ఏం లేదన్నా, ఇప్పుడు మీ ఇంటికి మీకు ఇండ్లు ఉంది కదన్నా? ఇండ్లు ఉన్నాయి, చాలా ఇండ్లు ఉన్నాయి అన్నాడు. మీ ఇంటికి ఎందుకన్నా తలుపు పెట్టుకున్నారు అన్న? తలుపు పెట్టుకోకుండా ఇంకేం పెట్టుకోవాలన్నాడు. ఇట్లా అన్నాడు, తలుపు పెట్టుకోండి ఏం పెట్టుకోవాలన్నాడు. ఎందుకన్నా పెట్టుకుంది తలుపు అన్న? దొంగలు వాడు వస్తాడు కాబట్టి పెట్టుకున్నాను. దొంగ వస్తాడని నీకు ఎవరు చెప్పారన్నా అన్న? దొంగ మామూలుగా వస్తాడు కదా, వస్తాడా అన్నాడు. దొంగ వస్తాడని రాకముందే ఒక తలుపును పెట్టుకొని ఇంత చేసావే, పొలంకి ఏం చేశాను? ఏం చేయాలి పొలానికి అన్నాడు. ఏం చేసావు? ఈరోజు పోయిందే అని బాధపడుతున్నావు, ఏం చేసావు? నువ్వు తీసుకున్న జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నావా? అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. ఇదే నేను 7 రోజుల ఉపవాస ప్రార్థనలు కూడా టచ్ చేశాను. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, యాకోబు ఆదికాండంలో జీవించాడండి. ఆదికాండంలో యాకోబు బావులు తవ్వాడండి. ఆ బావులు యోహాను సువార్త 4వ అధ్యాయం వరకు వేల సంవత్సరాలైనా ఆ బావిని కాపాడాడు దేవుడు. ఈ దినాల్లో చూడండి, మన ఊర్లో చాలా బావులు ఉంటాయి, ఇప్పుడు లేవు ఆ బావులు, అన్నీ కూడా మూతపడిపోయాయి. ఎందుకు తెలుసా? దాన్ని కబ్జా చేశారు, దానిపైన ఇల్లు కట్టారు. నాకు అనిపించింది, యాకోబు బావిని ఎందుకు కబ్జా చేయలే? యాకోబు బావి ఎందుకు బూడిపోలే? యాకోబు బావిలో నీళ్ళు ఎందుకు అట్లాగా ఉన్నాయి? యాకోబు కాపాడాడు, దాన్ని ప్రార్థన పూర్వకంగా కాపాడాడు. దేవా, ఇది నేను తవ్వుతున్నాను, ఇది నా పశువులకు రావాలి, నా తదనంతరం కూడా ఇది ఉండాలి అని ప్రార్థన చేశాడు. యోబు ప్రార్థన చేశాడు కాబట్టి యోబు యొక్క ఆస్తిని దేవుడు కాపాడాడు. ఇది నాన్న
ప్రతి ఒక్కరం మేలుకుందాం, ప్రతి ఒక్కరం మేలుకుందాం. యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ ప్రాపర్టీ. నీ యొక్క కుటుంబం కోసం ప్రార్థించాలి, నీ ఆస్తిపాస్తుల కోసం ప్రార్థించాలి. ఈ దినాల్లో జరిగేటువంటి దాడి అంతా ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇక్కడే ఉంటుంది. ఉంది అనుకుంటాం, ఇప్పటికి కూడా మా స్థలం ఉందండి, కానీ మాది కాదు అది, మాది కాదు అది. ఎప్పుడో 4-5 చేతులు మారిపోయి ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో ఆ స్థలం మాకే తెలియదు. ఫోటో తీసుకొచ్చిపోయాడు, సెల్ఫీ తీసుకొని, ఒకప్పుడు మా స్థలం అంటే ఇదని చెప్పుకోవడానికి మనకు వస్తుంది అంతే. ఎందుకు తెలుసా? వీ డోంట్ వరీ అబౌట్ ద అటాక్ ఆఫ్ ద డెవిల్ ఆన్ ద ప్రాపర్టీ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, అక్కడ కూడా నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను. యెరూషలేము ఎప్పటికీ దాడికి గురవుతూనే ఉంది. ఈ దినం కూడా ఆడ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు తెల్లారుజామున, అంటే వాళ్ళ టైం ప్రకారం, వాళ్ళ తెల్లారుజామున యుద్ధం ప్రారంభమైంది. ఆ దేశం చుట్టూ యుద్ధ వాతావరణం ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నీ ఆస్తిపాస్తులను నువ్వు కాపాడుకోనలేని పరిస్థితులకు వచ్చేసాం. దేవుడు అంటున్నాడు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యత నేను తీసుకుంటా. 4వదిగా సాతాను ఎక్కడ దాడి చేస్తాడో తెలుసా? అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనం. అతని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతని కావలి యుండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. చాలు, పేతురు చెరసాలలో ఉంచబడెను. ఎందుకోసం ఉంచాడు? మొదటి వచనం చదువుదాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినమున పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి, ఆల్రెడీ యాకోబును చంపేశాడు, ఇప్పుడు పేతురును కూడా చంపాలి. ఎవరు చంపాలనుకున్నాడు? ఆ 12వ అధ్యాయంలో ఉండేటువంటి హేరోదు అనే రాజు. అంటే హేరోదు అనేటువంటి రాజు యేసుప్రభు పుట్టినప్పుడు ఉన్నటువంటి రాజు కాదు. ఆ దినాల్లో రాజుకు పేరు ఏముంటుంది అంటే హేరోదు అనేటువంటి పేరే ఎక్కువగా ఉండేటువంటిది. కాబట్టి యేసుప్రభు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు రాజు వేరు, ఈ అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఉండేటువంటి హేరోదు రాజు వేరు. ఇద్దరు కూడా చాలా వేరు. సో ఇప్పుడు హేరోదు రాజు ఏం చేశాడంటే, సేవ చేస్తున్నటువంటి యాకోబును చంపేశాడు. సేవ చేస్తావు నువ్వని చంపేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు లీడ్లో అంటే, ఎవరు ఎక్కువగా ఎవరిని ఫాలో అవుతున్నారంటే పేతురు ప్రసంగిస్తే వేల మంది రక్షించబడుతున్నారు. ఇప్పుడు పేతురుని ఏం చేశాడంటే చెరసాల్లో వేసి, ఇది యూదులకు ఇష్టమైన కార్యం. పేతురు చంపితే ప్రజల యొక్క మన్నలు నాకు వస్తాయి, ప్రజలు నాకు ఓటేస్తారు, ప్రజలు నన్ను మెచ్చుకుంటారు, ప్రజలు నన్ను శబాష్ అంటారు, ప్రజల దగ్గర నాకు మంచి పేరు ఉంటుంది. కాబట్టి పరిచర్యను ఏమైనా పర్లేదు, ఈ వ్యక్తిని నేను బంధిస్తా. సాతాను ఏ రకంగా అటాక్ చేస్తాడో తెలుసా? నీ ద్వారా, మన ద్వారా పరిచర్య జరగకుండా సాతాను దాడి చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఇన్ని రోజులు ఇతరులు వచ్చి ప్రార్థన చేయకుండా ఉన్నారేమో. అందుకే ఈ పోయిన బుధవారం నుంచి ఆయా గృహాల్లో కుటుంబంలో పరిచర్య జరగాలి. కుటుంబం అనేటువంటిది పరిచర్య కేంద్రంగా ఉండాలి. నీ ఇంటిలో వాక్యం అందించబడాలి, ఇతరులు వినాలి. దేవుని బిడ్డలారా, అది జరుగుతుంది అక్కడ. అది జరగకుండా ఉండడానికి పరిచర్య జరుగుతుంది అక్కడ. పరిచర్యను అడ్డగించడానికి సాతాను దాడి చేశాడు. సంఘం ఏం చేసింది తెలుసా? అబ్బా, వేల మంది రక్షించబడుతున్నారు, సంతోషంలో ఉన్నారు. ఇంకా రక్షించు ప్రభా. ఒక్కరి కోసం ప్రార్థన చేయడం లేదు. ఎవరి కోసం? పేతురు కోసం ప్రార్థన చేయడంలా. దేవుని బిడ్డలారా, దేవా రిడీమర్ పరిచర్యను దీవించని ప్రార్థించండి, నా కోసం కూడా ప్రార్థించండి. సేవకుల కోసం ప్రార్థించవలసిన దినాలివి, సేవకుని ఎత్తిపెట్టవలసినటువంటి దినాలివి. సేవకుల కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, సేవకులను చెడగొడితే, సేవకుల పైన దాడి చేస్తే సంఘాన్ని ఈజీగా పడగొట్టొచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురుని ఎందుకు పట్టుకున్నాడు తెలుసా? పేతురుకు పెళ్ళయిందని కాదు, పేతురు చేపలు పట్టేవాడని కాదు, పేతురు సేవ చేస్తున్నాడు. అందరూ పరిచర్య కోసం ప్రార్థన చేస్తుంటే పేతురు కోసం ఎవ్వరు ప్రార్థన చేయడంలే. అందుకే సాతాను ఏం చేశాడు తెలుసా? సేవ చేస్తున్నటువంటి పేతురుని అటాక్ చేశాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో
సేవ జరగవలసిన ఏరియాస్ మన కుటుంబాల్లో ఉన్నాయి. మన ద్వారా జరగవలసిన సేవ ఉంది, మన పరిచర్య ద్వారా జరగవలసిన సేవ ఉంది. ఈ సేవ జరగకుండా సాతాను ఏం చేస్తాడంటే అటాక్ చేయాలని చూస్తాడు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ సాతాను అటాక్ చేస్తున్నాడా, మీ చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ అటాక్ గుండా వెళుతున్నావు? తలంపులలో సాతాను దాడి చేస్తున్నాడా? ఆరోగ్యపరమైనటువంటి దాడ, లేకపోతే కుటుంబపరంగా ఆస్తిపరంగా సాతాను దాడి చేస్తున్నాడా? లేదా నాలుగవదిగా నీవు దేవుని సేవ జరిగించకుండా, దేవుని కొరకు వాడబడకుండా, దేవుని సేవలో ముందుకెళ్లకుండా సాతాను అక్కడ కూడా దాడి చేస్తున్నాడా? ఈరోజు దేవుడు అంటున్నాడు, మీ చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటా. ఇప్పుడు ఆ భాగంలోనికి వద్దాం. ఆ భాగాన్ని చదివి అందులో ఉన్నటువంటి ఒక తలంపును ఎదుట ఉంచి నేను ముగిస్తాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, ఇదే యెహోవా వాక్కు. దాని మధ్యను నివాసి అయి మహిమకు కారణముగా ఉందును. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను చుట్టూ ఉంటాను, నీ తలంపుల చుట్టూ కావలి ఉంటాను, నీ యొక్క ఆరోగ్యం చుట్టూ, నీ శరీరంలో ఉన్న అవయవాల చుట్టూ నేను కావలిగా ఉంటాను, నీ యొక్క కుటుంబం చుట్టూ, నీ యొక్క ఆస్తి చుట్టూ నేను కావలిగా ఉంటాను, అగ్ని ప్రాకారముగా ఉంటాను. నీ యొక్క సేవ చుట్టూ, నీ ఆత్మీయ జీవితం చుట్టూ, పరిచర్య చుట్టూ, సేవకుల చుట్టూ నేను కావలిగా ఉంటాను. ఉండి ఏం చేస్తాను తెలుసా? మహిమకు కారణముగా ఉందును. హల్లెలూయా. ఒకవేళ మన యొక్క తలంపులను బట్టి మనము తక్కువ చేయబడ్డామేమో, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం తక్కువ చేయబడ్డామేమో, మన యొక్క కుటుంబం పైన సాతాను జరిగిన దాడిని బట్టి మనం తక్కువ చేయబడ్డామేమో, మన ఆత్మీయ జీవితంలో వెనుకడిగేసామేమో, ఆస్తిపాస్తుల విషయంలో దాడి జరిగి ఇది నన్ను కృంగిపోయి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్, దేవుడు అంటున్నాడు, నేను ప్రాకారముగా ఉంటాను, అగ్ని ప్రాకారముగా ఉంటాను, మహిమకు కారణంగా ఉంటాను. మహిమకు, నీవు తగ్గిపోయేదానికి కాదు నేను ఉండేది, నువ్వు ఓడిపోవడానికి కాదు, నీ జీవితంలో తక్కువ స్థితిలోకి వెళ్ళిపోవడానికి కాదు, మహిమకు కారణముగా ఉంటాను, మహిమకు కారణముగా ఉంటాను. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు ఎవరు తెలుసా? నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండాలని. కానీ ఒకటి, నువ్వు అడిగితేనే దేవుడు ఇంటర్ఫీర్ అవుతాడు. అదర్వైజ్ గాడ్ విల్ నాట్ డూ దాట్. దేవుడు బలవంతంగా వచ్చే దేవుడు కాదు. నేనే వచ్చేస్తాను, నువ్వు అడగకపోతే నేను చేస్తాను. నో, దేవుడు అలా ఎప్పుడు చేయడండి. దేవుడు నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు, నీకు నిర్ణయం చేసుకునేటువంటి ఒక అధికారం ఇచ్చాడు. నీవు దేవుణ్ణి అడుగుతావా? నీ సొంత ప్రయత్నాలే చేసుకుంటావా? ఇతరులపైన ఆధారపడతావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రార్థనలోకి మనం వెళ్దాం. ఏంటంటే, దేవా, నా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండు, నా తలంపుల చుట్టూ, నా ఆరోగ్యం చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా ఆస్తిపాస్తుల చుట్టూ, నా యొక్క సేవ చుట్టూ నీవు అగ్ని ప్రాకారముగా ఉండు ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవుడు చెప్పిన మాట, మీ చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను. ఎక్కడెక్కడ దేవుడు అగ్ని ప్రాకారముగా లేక మనము సాతానుకు అప్పగించుకున్నామో మొట్టమొదటిగా క్షమాపణ అడుగుదాం. దేవా, నా తలంపుల విషయంలో, నా ఆరోగ్య విషయంలో, నా కుటుంబ విషయంలో, నా ఆస్తిపాస్తుల విషయంలో, నా ఆత్మీయ సేవా జీవితంలో ఎక్కడ నేను జాగ్రత్త వహించలేక సాతానుకు అప్పగించుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. రెండవదిగా, దేవా, నీవే నా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండు. నా తలంపులు, నా యొక్క ఆరోగ్యం, నా యొక్క గృహము, నా పిల్లల చుట్టూ, నా యొక్క ఆస్తిపాస్తుల చుట్టూ, దేవా, నా యొక్క ఆత్మీయ సేవ చుట్టూ, నాయన మా పరిచర్య చుట్టూ, సేవకుల చుట్టూ మీ రక్తమును కంచగా, మీరు అగ్ని ప్రాకారముగా ఉండండి ప్రభువా, అగ్ని ప్రాకారముగా ఉండండి. సాతాను అగ్ని బాణాలను నిర్వీర్యం చేసే అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంటాడని మాట్లాడుండగా నమ్మిన వారు విశ్వాసంతో దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రతి కన్ను మూయబడాలి. ఇప్పుడు దేవుని మనం అడుగుదాం. దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు స్పీక్ టు యువర్ లార్డ్. నీ దేవునితో నువ్వు మాట్లాడవలసిన సమయం. దేవా, నా తలంపులు కావులుండు ప్రభు. ఎక్కడ దేవుని యొక్క అగ్ని ప్రాకారం నీకు అవసరమో దేవుడు నీతో మాట్లాడి ఉండగా అడగడం ప్రారంభించు. నీ పిల్లల విషయంలోనా, నీ ఆరోగ్య విషయంలోనా, ఆర్థికంగానా, ఆస్తిపాస్తుల విషయంలోనా, వేరెవర్ యు నీడ్ గాడ్స్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు ఎక్కడ నీ జీవితాన్ని దర్శించాలో అక్కడ దేవుని ఎదుట ప్రార్థన చేయి. ప్రభు ఎదుట హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, నీకు వందనాలు. సైన్యముల
సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా, అద్వితీయ సత్య దేవానికి వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచావు, ధైర్యపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఓ గొప్ప దేవా, నీకే మహిమ 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 ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నీవు మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానన్నావు, అగ్ని ప్రాకారంగా ఉంటాను. అవును తండ్రి, నీ యొక్క ప్రాకారాన్ని మేము ఇంతవరకు ఆశ్రయించలేదు నాయన. ఎక్కడెక్కడ ఆశ్రయించక తప్పు చేశామో, పాపం చేశామో మీకు తెలుసు ప్రభా. నీ శిలువ రక్తం అక్కడ మమ్మల్ని కడుగును గాక. శిలువ రక్తం మా యొక్క అవిధేయతను, నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని దేవా మీ రక్తమే కడుగును గాక, నీ రక్తమే కడుగును గాక నాయన. ఇప్పుడు అడుగుతుంటున్నా దేవా, మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానన్నావు. ఇప్పుడు ప్రభా నీ అగ్ని ప్రాకారముగా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం దేవా. నీవే మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానన్నావు ప్రభా. మా ఒక్కొక్కరి తలంపులకు, మా కుటుంబ సభ్యుల తలంపులకు మీరే అగ్ని ప్రాకారముగా కావలి ఉండండి ప్రభా. అగ్ని ప్రాకారముగా కాపుదలగా ఉండండి నాయనా. చెడు తలంపులు, సాతాను తలంపులు, గతాన్ని గురించిన తలంపులు, భవిష్యత్తును గురించిన తలంపులు, ఎక్కడ సాతాను పనిచేస్తూ మీరే అగ్ని ప్రాకారముగా సాతాను యొక్క క్రియలను కాల్చివేయమని అడుగుతున్నాను ప్రభా. యేసు నామమున అపవాది తీసుకొని వచ్చిన ప్రతి నెగిటివ్ థింకింగ్ యేసు నామమున కాలిపోవును గాక. మా కుటుంబ సభ్యుల యొక్క శరీరంలోని ప్రతి అవయవం పైన ఎక్కడ సాతాను దాడి చేస్తూ ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాం, అక్కడ నీ అగ్ని ప్రాకారము దిగివచ్చును గాక, అక్కడ మీ యొక్క అగ్ని దిగివచ్చును గాక. యేసు నామమున మా సర్వ శరీరమునకు ఆరోగ్యముండును గాక, ఆరోగ్యముండును గాక. ఆ దినాన బంధించబడిన కట్ల నుండి విడిపించావు ప్రభా. నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు. ఎవరి శరీరములో, ఎవరి కుటుంబ సభ్యుల శరీరంలో ఏ వ్యాధి ఉన్నా అది యేసు నామమందు తొలగిపోవును గాక, యేసు నామమందు ఆ కట్లు తెగిపోవును గాక. ఆ పార్ట్స్ ను, ఆ యొక్క శరీర అవయవాలను పట్టుకున్న దురాత్మలు వదిలి వెళ్ళును గాక. Let your children be healed in the name of Jesus. యేసు నామమందు స్వస్థత 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 కలుగును గాక. దేవా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, కుటుంబాల చుట్టూ, కుటుంబ సభ్యుల చుట్టూ, కుటుంబాలకు సంబంధించిన ఆస్తిపాస్తుల చుట్టూ నాయన మీ యొక్క అగ్ని ప్రాకారము కావలిగా ఉండును గాక. సాతాను యొక్క ప్రతి దాడిని తిప్పికొట్టే యోబు చుట్టూ ఉంచబడినటువంటి ఆ యొక్క ప్రొటెక్షన్, ఆ యొక్క కంచె మా చుట్టూ ఉండును గాక, మా కుటుంబాల చుట్టూ ఉండును గాక, మా కలిగిన సమస్తము చుట్టూ ఉండును గాక, ఉండును గాక. దేవా వెను వెంటనే అమికబుల్ సొల్యూషన్స్ వచ్చును గాక, కోర్టు కేసులు క్లియర్ అగును గాక, దేవుని కార్యములు జరుగును గాక. ఎవరి పొలానికి, ఆస్తికి వాల్యూ లేదో వాల్యూ వచ్చును గాక. ఏది వాళ్ళు సేల్ చేయాలనుకున్నారో అబ్నార్మల్ హై రేట్స్ కది సేల్ అగును గాక, డిస్పోజ్ అగును గాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి దేవా. మా ఎదుట తలుపులు అనేకము తెరవబడ్డానికి కృపనిచ్చి మహిమను పొందుమని. ప్రతి ఇల్లు సేవా కేంద్రంగా మారునుగాక, మారునుగాక. మీరే మార్చి మహిమను పొందుమని యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను.
సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.